హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పూరికి కానీ చపాతీకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా, పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా ఇవన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. టమాటాను మాత్రం మనం లోపల గుజ్జు ఉంటుంది కదా, అది తీసేసి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇవన్నీ మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా. మీ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలను కొంచెం పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయండి. సో ఇక్కడ కొంచెం కసూరి మేతి, ఒక 4 స్పూన్ల పెరుగు, ఇవన్నీ వేసి ఫస్ట్ మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. మీకు టైము ఎక్కువగా లేదు అనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా సరిపోతుంది. సో ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాలైనా లేదా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఒక 5 లేదా 10 నిమిషాలు, అంటే మనకి ఉడుకుతున్నప్పుడు పెరుగు వేసాం కదా, కొంచెం వాటర్ వస్తుంది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు, అంటే నీళ్ళన్నీ మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో చూసారు కదా, అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఉప్పు దీనికి మాత్రమే సరిపడా వేసాను. మీరు మనం గ్రేవీ చేస్తాం కదా, అప్పుడు ఇంకొక కొంచెం వేసుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మంచిగా దగ్గరికి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని మనం ఇక గ్రేవీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనము గ్రేవీ కోసం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే మనము పన్నీర్ మ్యారినేట్ చేసి ఫ్రై చేసేటప్పుడు కూడా కొద్దిగా బటర్ వేసాం కదా, అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టదు. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం మరీ సన్నగా అవసరం లేదు, ఎలాగో మనం దీనిని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అలా కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు, ఎలా అయినా కట్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఒక 2 టమాటాలు అది కూడా వేసుకొని ఒక 10-12 కాజులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు కూడా వేసేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని హ్యాండ్ బ్లెండ్ అన్నా చేయండి, లేదంటే గ్రైండర్లో వేసి కంప్లీట్గా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా పేస్ట్ చేసేసి స్టవ్ ఆన్ చేసి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసి మంచిగా, అంటే నూనె కొంచెం పైకి వచ్చేలాగా ఉడికించుకొని మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు. సో చూసారు కదా, ఇలా మంచిగా కొంచెం దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసి ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక్కడ మనది ఆల్రెడీ పన్నీర్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, సో అంత ఎక్కువ టైం పట్టదు. జస్ట్ అలా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో పూరికి కానీ బగారా రైస్కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీసు అండ్ హోటల్లో జనరల్గా చేసే రెసిపీస్ అన్నీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం మర్చిపోవద్దు, అది కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.